వైసీపీ పార్టీ ర్యాలీ ప్లాన్ చేసుకుంటే వైసీపీ పార్టీ ర్యాలీని ప్లాన్ చేసుకుంటే ఒక భారీ ర్యాలీని ఎందుకని ఎన్నికల సంఘం ఒప్పుకోలేదు? సరే, రాజకీయాలను పక్కన పెడితే ఏం కారణం చెప్తున్నారు ఎన్నికల సంఘం నుంచి? అంటే ప్రధానంగా వైసీపీ అంటే ఏ పార్టీకి కూడా ర్యాలీలు నిర్వహించడం అంటే ప్రధానంగా ఇక్కడ రోడ్ షో అనేది ఒక రకంగా ర్యాలీ లాంటిదే. ర్యాలీ లాంటి నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున జనాల సమూహం ఉండకూడదు అన్నటువంటి వాదన అటు ఎన్నికల కమిషన్ వినిపిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ప్రధానంగా రోడ్ షో నిర్వహిస్తే దాదాపు వేలాది మంది రోడ్లపైకి వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి కొంత ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకునే అవకాశాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గత 3 రోజుల క్రితం జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో అటు నల్లగొండవారిపల్లిలో జరిగిన ఘటన కావచ్చు, అదేవిధంగా మనం ఉన్నటువంటి ప్రస్తుతం టీడీపీ కార్యాలయానికి సమీపంలో ఉన్నటువంటి శ్రీకర్ కళ్యాణ మండపం దగ్గర కూడా జరిగినటువంటి దాడుల నేపథ్యం, అంటే ఈ దాడుల నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఒక రకంగా వైసీపీ చేపట్టినటువంటి ర్యాలీకి అనుమతించడం లేదన్నటువంటి వాదనలు అటు వైసీపీ శ్రేణులు అంటే ఒక రకంగా ఎన్నికల కమిషన్ చెప్తుంది. అయితే ఈ అంశాన్ని ప్రధానంగా వైసీపీ శ్రేణులు మాత్రం ఎందుకు కేవలం ఎన్నికల కమిషన్ కూడా అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నటువంటి వాదనలు వినిపిస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే గత 3 రోజులుగా కావచ్చు, 4 రోజులుగా కావచ్చు జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో కూడా ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులకు దారితీసే అవకాశాలు లేకపోలేదు. అందుకే ఈ ఏదైతే రోడ్ షో నిర్వహించేందుకు కూడా అటు అనుమతి ఇవ్వడం లేదన్నటువంటి వాదనలు అటు ఎన్నికల కమిషన్ వినిపిస్తున్న పరిస్థితి. అంటే మరికొందరు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు చెప్పండి, ఎలా చూడాలి? అసలు గతంలో ఎప్పుడూ కూడా దాడుల సంస్కృతి లేదన్నటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. కానీ 4 రోజుల క్రితం జరిగినటువంటి దాడుల నేపథ్యంలో కూడా ఎలా చూడాలి? అసలు ఓటర్లను కూడా ఒక చోట ఉన్నటువంటి ఓటర్లను మరో ప్రాంతానికి బదలాయించడం ఎలా చూడాలి? దొంగే దొంగ అన్నట్టుగా ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం చేసేయన్నీ ఎదవ పనులు, వాళ్ళు ఎదవలని అందరూ ఎదవలాగా భావించి ప్రభుత్వం ఏదన్నా పార్టీ ఏదన్నా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇక్కడ ఈ వ్యవస్థనంతా అలాంటి వ్యవస్థను క్రియేట్ చేసి పూర్వం రోజులు అలాంటి ఎలక్షన్ చేసి ఇవాళ అదే ఎలక్షన్లో తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చేసిందని చెప్పుకుని ప్రచారం చేసుకోవడం పచ్చి అబద్ధం. ఇక్కడ చాలా చాలా పీస్ఫుల్గా చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్ జరుగుతుంది. కేవలం ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక సెన్సేషన్ని లేకపోతే ఒక అబద్ధాన్ని క్రియేట్ చేయాలి. ఎప్పుడు వాళ్ళకి అలవాటే వాళ్ళ నిత్యకృత్యం సాక్షి మీడియాలకు ఉంది కాబట్టి అది ఒక నిత్యకృత్యంగా ఆ మీడియా ద్వారా లేకపోతే ప్రజల్ని రాష్ట్రంలో ఉన్న ప్రజలను భయభ్రాంతులు చేయాలని ఒక ప్రభావం తప్ప అసలు ఇక్కడ చాలా ఫీజిబుల్గా కూటమి ప్రభుత్వం. ఎందుకు మీ పార్టీకి సంబంధించినటువంటి కీలక మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు అంతా కూడా ఇక్కడ తిష్ట వేసి ప్రచారాన్ని నిర్వహించడానికి అసలు ఏంటి? ఎందుకు అంటే ఒక చిన్న జెడ్పీటీసీ స్థానానికి ఇంత పెద్ద ఎత్తున అంత పెద్ద ఎత్తున వచ్చారు ఇక్కడికి? సార్ మీకు గుర్తుందా లేదో, కుప్పం మున్సిపాలిటీకి మన ఆంధ్రప్రదేశ్ జనాన్ని మళ్ళీ ఓటేస్తారో ఏరో అని పక్కన తమిళనాడు జనాన్ని తీసుకొచ్చి ఓటేపించారు. మీకు ఆ విషయం గుర్తుందో లేదో మీ టీవీ ఛానల్ ఒకసారి గ్రహించండి. ఆ రోజున పోల్ వేసిన 100 ఓట్లు పోలైతే మినిమం దాంట్లో 50 ఓట్లు అటు తెలంగాణయో ఇటు తమిళనాడులో తీసుకొచ్చేసారు. కానీ ఇవాళ 100% బల్ల గుద్ది చెప్తున్నాం, ఇక్కడ వేసే ప్రతి ఓటు కూడా ఈ పులివందులు ఓటే తప్ప వీళ్ళకి మీద దొంగ ఓట్లు వేసుకుని దొంగ బతకాల్సిన ప్రభుత్వం మాది కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఓటర్లను బదలాయించడానికి ఎలా చూడాలి? నల్లగొండవారిపల్లెలో ఉన్నటువంటి ఓటర్లను, అదేవిధంగా నల్లపరెడ్డిపల్లెలో ఉన్నటువంటి ఓటర్లను, ఎర్రపల్లెకు ఇట్లా ఓటర్లను బదలాయించడానికి అది ఈసీ నిర్ణయం సార్. అది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాదు, అది ఈసీ నిర్ణయం. ఇక్కడ ఇది ఒక ఫ్యాక్షనిజంగా జగన్మోహన్ రెడ్డి ఈ నియోజకవర్గాలను ఒక భూతంగా క్రియేట్ చేశారు. కాబట్టి ఒక ఈసీ ముందస్తు జాగ్రత్తగా ఏదైనా ఒక నిర్ణయం తీసుకుందాం. అది మా పార్టీకి కానీ మా ప్రభుత్వానికి కానీ సంబంధం లేదు. అది సెంట్రల్ గవర్నమెంట్ ఈసీ ద్వారా తీసుకునే నిర్ణయాన్ని మాకే అంటగడితే ఎలా చెప్తాం మేము దాన్ని? అది ఈసీ తీసుకున్న నిర్ణయం, మీరు ఈసీని అడగండి వెళ్ళి. అంటే గతంలో ఎప్పుడు జరగలేదు కదా ఇలాంటి ఘటనలు? ఎప్పుడు కూడా ఓటర్లను మరో ప్రాంతానికి బదలాయించినటువంటి ఘటనలు ఎక్కడ చూడలేదు కదా మనం. అది నిజమేనండి, కరెక్ట్ అది. కానీ అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటనేది మనకి తెలియదు కదా. ఈసీ తీసుకోవాల్సిన నిర్ణయాన్ని పార్టీకి ప్రభుత్వానికి మీరు అంటగడితే ఎలా? అంటే ఒక రకంగా ఓటర్లు జీర్ణించుకోలేక ఇలా ఓటర్లను బదలాయించారన్నటువంటి ఆరోపణ. సార్ నిజంగా ఓటమి భయం ఉంటే అసలు మేము ఎలక్షనే పెట్టంగా సార్. షేర్గా ప్రభుత్వం ఖచ్చితంగా సంక్షేమ పథకాలు అందించింది, ప్రజలకి ప్రతిరోజు ప్రతి క్షణం అందుబాటులో ఉంటుంది. కాబట్టే ఈరోజు మేము ఎలక్షన్కి వెళ్ళాం. జగన్మోహన్ రెడ్డి గడ్డపై ఎలక్షన్ చేయటం అంటే ఆషామాశేషం కాదు. ఎందుకంటే ఇక్కడ ఒక నీచమైన సంస్కృతి, రాష్ట్రం మొత్తం ఒక నీచమైన సంస్కృతిని, ఒక రాజ్యారెడ్డి రాజ్యాంగాన్ని నడుపుతున్న ఈ వ్యవహారాల్లో ఇక్కడ
ఈరోజు మా కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజలపై నమ్మకం, మా పార్టీపై మాకు నమ్మకం. ఎందుకంటే ఇక్కడ మేము సంక్షేమం చేస్తున్నాం, అభివృద్ధి చేస్తున్నాం. ఈ రాష్ట్రాన్ని ఖచ్చితంగా డబుల్ ఇంజిన్ సర్కార్స్తో దూసుకుపోతున్నాం అనే ధైర్యంతో ఇక్కడ ఎలక్షన్ పెట్టించుకుని మేము ఎలక్షన్కి వెళ్ళడం జరుగుతుంది. సో మొత్తం మీద చూస్తున్నాం కదా మనం, ఏదైతే తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా ఏదైతే దాడుల సంస్కృతి మాది కాదు, ఎన్నటికీ మేము అలాంటి పని చేయాల్సినటువంటి అవసరం లేదు, అభివృద్ధి సంక్షేమం ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అభివృద్ధి సంక్షేమం పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఒక్కసారిగా అంటే జెడ్పీ ఉప ఎన్నికల్లో కొంత అక్కడక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోవడానికి ప్రధాన కారణం వైసీపీ శ్రేణులు కవ్వింపు చర్యలు ఇందుకు ప్రధాన కారణం అన్నటువంటి ఆరోపణలు టీడీపీ నేతలు చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఏదైతే ఓట్ల బదలాయింపుకు సంబంధించి అటు మాకు ఎలాంటి సంబంధం లేదు, అది ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం, ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయానికి మాకు అంటగట్టడం సరైంది కాదన్నటువంటి వాదనలు వినిపిస్తుంది. అయితే ఏది ఏమన్నప్పుడు కూడా కొంత ఇప్పటికి కూడా ఉత్కంఠ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఎన్నికల రోజులు ఏం జరుగుతుందో అన్నటువంటి భావన అటు వైసీపీ శ్రేణులు వ్యక్తం చేస్తుంటే, టీడీపీ శ్రేణులు మాత్రం స్వేచ్ఛాయుతంగా ప్రజలు ఓటు హక్కును వినియోగించుకునే విధంగా తాము ఇప్పటికే పోలీసులకు కావచ్చు అదేవిధంగా అందరినీ కోరుకుంటున్నాం. అయితే ఆ నేపథ్యంలోనే వారందరూ కూడా ఒక రకంగా ఓటు హక్కు వినియోగించుకోవడంతో పాటు ఎవరైతే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యం కావచ్చు, గత 2 రోజులుగా చూస్తున్నాం ఎక్కడే కానీ ఎలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు. అందుకు కారణం కేవలం చంద్రబాబుకు దాడులు చేయడం, అదేవిధంగా ఇలా దాడులు చేసి గెలుపొందడం, దాన్ని ఎప్పుడు కూడా చంద్రబాబు జీర్ణించుకోలేదు. చంద్రబాబు ఎప్పుడు కూడా దాన్ని అంగీకరించినటువంటి భావన అటు టీడీపీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎన్నికల కమిషన్ ప్రధానంగా ఈ రోజు సంబంధించి చివరి రోజు ప్రచారానికి కొద్ది గంటల్లో కూడా ప్రచారానికి తెరపడనుంది. ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ పార్టీ కార్యాలయానికి కూడా ఒక్కొక్కరుగా చేరుకుంటున్న పరిస్థితి. అయితే ఈరోజు ప్రధానంగా వైసీపీకి ఒక రకంగా బిగ్ షాకే తగిలింది. ఆ బిగ్ షాక్ ఏంటంటే ఎన్నికల ప్రచారం చివరి రోజు ఏదైతే రోడ్ షో నిర్వహించాలని భావించింది. అయితే రోడ్ షో నిర్వహించాలని భావించిన నేపథ్యంలో కూడా గత 4 రోజుల క్రితం జరిగినటువంటి ఘటనల నేపథ్యంలో ఒక్కసారిగా కూడా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకునే అవకాశాలు లేకపోలేదన్నటువంటి భావన. ఎందుకంటే గతంలో 4 రోజుల క్రితం జరిగినటువంటి దాడుల నేపథ్యం కావచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఒక్కసారిగా కూడా ఒకవేళ కవ్వింపు చర్యలకు పాల్పడితే ఖచ్చితంగా దాడులు జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యం కాబట్టి ఎన్నికల కమిషన్ దీనికి అంగీకరించాలన్నటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కిషోర్, ఇరుపక్షాల్లో కాన్ఫిడెన్స్ ఎలా ఉంది? ఇటు టీడీపీలో అయినా సరే, అటు వైసీపీలో అయినా సరే. మరోవైపు వైసీపీ నాయకులు మాట్లాడుతూ మొత్తం 50 మంది మీద కేసులు పెట్టారు, సుమారుగా 9 మందిని నిన్న రాత్రికి 9 మందిని అరెస్ట్ చేశారు అంటూ కూడా తెలుస్తుంది. ఎవరైతే టీడీపీ నాయకుల దాడిలో గాయపడ్డారో వాళ్ళనే A1గా చేర్చారు అంటూ వైసీపీ పక్క ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ. సో కేసులకు సంబంధించి ఇప్పటి వరకు ఈ జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా జరిగినటువంటి గొడవలు, కేసులకు సంబంధించి ఓవరాల్గా డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, అండ్ ఎవరి కాన్ఫిడెన్స్ ఎలా ఉంది ఈ ఉప ఎన్నికలో విజయానికి సంబంధించి? నందు, ఏదైతే గత 4 రోజుల క్రితం జరిగినటువంటి గొడవల నేపథ్యంలో ఇరు పార్టీల పైన కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే ఇక్కడెక్కడ కూడా టీడీపీకి సంబంధించిన వారిని ఎవరిని అరెస్ట్ చేయలేదు అన్నటువంటి వాదనలు అటు వైసీపీ శ్రేణులు వ్యక్తపరుస్తున్నారు. అయితే ఇప్పటికే వైసీపీకి సంబంధించినటువంటి 9 మందిని ఈ ఘటన విషయంలో కొంత వైఎస్ భాస్కర్ రెడ్డితో పాటు అటు దేవిరెడ్డి శంకర్ రెడ్డి, అదేవిధంగా